ఖాయం చేసుకో, అంతకన్నా ఎక్కువ బాబు. కుదరదయ్యా, కుదరదు. 200 అన్నా లేని గిట్టదు. రే ఏంట్రా నువ్వు చేస్తావున్న పని? సీమాలక్ష్మి లాంటి గోవుతల్ని కట్టికోడు కమ్మేస్తావా? తాలే ఊరుకోవయ్యా, ఇది ఒట్టిపోయిన కొట్టు. కట్టికోడు కమ్ముకోక ఏం చేసుకోమంటావు? రే తప్పురా, ఇది ఇప్పుడు ఒట్టిపోయి ఉండొచ్చురా. కొన్నేళ్లుగా నీకు పాలిచ్చిన తల్లిరా. కూడెట్టాల్సి వస్తాని వయసు అయిపోయిన తల్లిని ఇంట్లోంచి తరిమేయడం ఎంత పాపం, దీన్ని అమ్మేయడం కూడా అంతే పాపం రా. నా మాట ఎనరా, ఇంటికి తోలికెళ్ళి. ఎందుకు గడిదండగా? పనికి మాలిన కొట్టి ఇంట్లో పెట్టుకుని పూజించేంత గొప్ప గుణం మాకు లేదు. నీకుంటే ఆ డబ్బు నువ్వే ఇచ్చి తొలుగుపో. దండాలు పేసిన బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. అతనికంటే ఓ 50 ఎక్కువ ఇస్తాను. ఆవును నాకు ఇవ్వు. సంతోషంగా తోలికండి బాబు. ఆవును మా పశువులు కొట్టడానికి తోలించు. అటగ బాబు. మీలాంటి మంచి మనసు ఉన్నవాడని ఆ దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. అవును బాబు, తమరేంటి ఇలా వచ్చారు? మీకోసం వచ్చాను సత్తయ్య గారు. ఓ 4 మంచి పాడి గేదెలు కావాలి. అలాగే కొందాం. కాకపోతే బాబు ఇవాళ సంతకి మంచి గేదెలు ఏం రాలేదు. ఓ 4 రోజులు ఓపిక పట్టండి. పక్క ఊళ్ళని చూసి ఓ 6 రోజులు తిరగకుండా మంచి గేదెల్ని బేరం చేసి తోలి పెట్టే బాధ్యత నాది. ఏమంటారు? మీరింత చెప్పాక ఇంకేమంటాను. అలాగే కానివ్వండి. అమ్మా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. ఫోన్లేమ్మా, మీ మావయ్య కష్టపడి చదివించినందుకు వాడు పరువు నిలబెట్టావు. చాలే ఊరుకోవే. ఆడేదో పరాయాడైనట్టు పరువు గిరువు అంటావు. ఏంటమ్మా, ఏంటి అడావుడు చేస్తున్నా? నేను పాస్ అయ్యాను. నాకు తెలుసురా నాన్న, నువ్వు పాస్ అవుతావు నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా తెలివితేటలన్నీ తైలంగా మార్చేసి దింపేశాను ఈ బుర్రలో. అందుకేనేమో మీకు అసలు తెలివితేటలే లేకుండా పోయినాయి. చీచి ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకూడదంటే అసలు నిన్ను. అబ్బా, నీ బ్యాండ్ మేడం ఆపు నాన్న. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ టీచర్ ట్రైనింగ్ లో చేరుతున్నారు, నేను చేరుతానమ్మా. నాకేం తెలుసే, మీ మావయ్యని అడుగు, వాడు ఒప్పుకుంటే వెళ్ళు. వాడు ఒప్పుకునేదేమిటే, నే చెప్తున్నా విను. ఇదిగో చూడు కోళ్ళ, ఇక నుంచి నువ్వు చదువు గిదువు కట్టి పెట్టేయాలి. మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి వాడితో నీకు 3 ముళ్ళు వేయించేస్తా. హాయిగా కాపురం చేసుకుంది గాని. ఏ మూగి ఇటా. మీ మొహాలు చూస్తే అట్టగే అంటది. నేను సింగిల్ గా ట్రై చేస్తాను, చూడండి. ఏ మూగి బా. అయ్యో బాబోయ్, నన్ను ఓకే చేసింది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. అమ్మ మూగిదానా నిన్ను. ఎక్కడికి వెళ్తావే? ఆసుపత్రి కోసం అర్జీ పెడదాం. అట్టగే బాబు, నేను వస్తాను. బాబు, నా కూతురికి అన్యాయం జరిగిపోయింది బాబు. ఏమ్మా, ఏం జరిగింది? మీ బావ మరిది రంగ నా మూగ కూతురి బతుకు బుద్ధి పాలు చేశాడు బాబు. ఏమిటా నువ్వు చేసిన పని? మావయ్య, నువ్వు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆ తర్వాత మర్యాదగా ఉండదు. నీ మర్యాద ఎవరికి కావాలరా? ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. ఏమిట్రా ఇది? ఒరే నాయనా, ఏమిట్రా ఇది? నీ అక్క కొడుకుని నీ చేతులతో పోలీసులకు అప్పగిస్తావా? నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళండి. ఇది మన ఇంటి సమస్య కాదు, ఈ ఊరి సమస్య. ప్రెసిడెంట్ గా నేను చేయాల్సిందే చేశాను. ఇలాంటి పశువులు ఉండాల్సింది ఊళ్ళో కాదు, జైల్లో. ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. ఏదో ఒక రోజున జైలు నుంచి తిరిగి వస్తాను, నీ అంత చూస్తాను. నువ్వు ఎన్నిసార్లు తలుపు బాదినా నేను తీయనంటే తీయను. లేకపోతే ఆ దుర్గ సముద్రం ప్రెసిడెంట్ ఏదో గేదెలు కావాలన్నాడని రాత్రి పగలు ఇలా తిరిగితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ప్రెసిడెంట్ అంట, పెద్ద ప్రెసిడెంట్. ఆయనకేమన్నా కొమ్ములున్నాయా? ఆయన అంటే ఇంటిదైపోతున్నా. రేపు నువ్వు మనసును పడితే ఆయన వచ్చి చూస్తాడా నాన్న? నేను మీ నాన్నను కాదండి, నేనే దుర్గ సముద్రం ప్రెసిడెంట్ని.
మా నాన్నేమో అనుకుని పర్వాలేదండి, మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు? మీ గేదెల కోసమే నాయుడు గారింటికి వెళ్ళాడు. ఇప్పుడే వచ్చేస్తాడు. రండి, లోపలికి రండి. కూర్చోండి, కూర్చోండి. ఏం కాదులేండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఒరే కృష్ణ, ఇట్రా. ఏంటక్క? ఆ మీసాల నాయుడు గారి ఇంటి దగ్గర మా నాన్న ఉంటాడు. నువ్వు వెంటనే వెళ్ళి దుర్గ సముద్రం ప్రెసిడెంట్ గారు వచ్చారు, త్వరగా రమ్మని చెప్పు. మజ్జిగ తీసుకోండి. ఏమనుకోకండి, వచ్చింది మీరని తెలియక నోటికొచ్చినట్టు ఏదేదో వాగాను. అబ్బే, మీరేం తప్పు కానలేదండి. ప్రెసిడెంట్ అట, పెద్ద ప్రెసిడెంట్. ఆయనకేమన్నా కొమ్ములున్నాయా అన్నారు, అంతే. నిజంగా నా కొమ్ములు లేవండి, ఒట్టు. నమస్కారం బాబు. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఫోన్లేండి బాబు, ఆ గేదెల దయవలన్నా తమరు మా గడపలో కాలు పెట్టారు. బాబు, ఆ శ్రీకృష్ణ భగవానుడు కుశేలుడి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. అమ్మతోడు భలేవరే, అవే మాటలండి. ఇంతకీ గేదెల విషయం అయింది? ఖాయం చేశాను బాబు. రెండో మాట అనకుండా 2.5 ఖాయం చేశాను. అయినా సరే మనకు లాభమే. తమరు కూడా వచ్చి ఒకసారి గేదెలు చూశారంటే ఇంటికి తోలేస్తాను. మీరు చూశారుగా, అది చాలు. ఇదిగోండి, ఈ డబ్బులు మీ చేతులతోనే వాళ్ళకి ఇచ్చేసి గేదెల్ని పాలేతో తోలించండి. పాలేరెందుకు బాబు, కూల్దండగా నేను తోలుకొస్తాను. అలాగే, ఇదిగోండి మీ కమిషన్. జేబులో పెట్టండి. ముందు డబ్బు జేబులో పెట్టండి బాబు. మీ దగ్గర నేను డబ్బు తీసుకోవడం ఏంటి? అది కాదండి. వద్దు బాబు, నీ డబ్బుల కోసం మీకు పని చేసి పెట్టడం లేదు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడారు, దానికి నేను మీకు ఎంత చేసినా తక్కువే బాబు. వద్దు బాబు. సరే, నేను వస్తాను, వెళ్ళొస్తాను. ఉండండి బాబు, తొలిసారిగా ఇంటికి వచ్చారు, కాస్త భోజనం చేసేయాలండి. అది కాదండి. వద్దు బాబు, మీరేం చెప్పొద్దు. అమ్మా లక్ష్మి, నువ్వు ఖుషిగా ఉన్నప్పుడు చేస్తావే కోడికూర, అది చేసి కుమ్మెత్తిపోయేటట్టు పప్పు చారికాయ ఎండి చేప తెప్పిస్తాను, ఎప్పుడు పెడదు గాని బాగుంటది బాబు. నాన్న, ఆ. ఒకసారి ట్రా. ఆ తర్వాత మాడదాం, ముందు నువ్వు కానీ. అది కాదు నాన్న, ఒకసారి ట్రా. ఏంటమ్మా, నేను పక్కన ఉంటే తప్పు వంట చేయలేదు. ఏం నాన్న నువ్వు? నిన్ననే కదా బియ్యానికి డబ్బులు లేకపోతే ఎదురింటి పోలే మావ దగ్గర నూకలు తెచ్చి గంజి కాచు తాగాం. ఇప్పుడు ఇన్ని చెప్పావు, ఎలా చెయ్యాలి? నిజమేనమ్మా, ఆ బాబు వచ్చిన సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగమ్మా? ఏమో నాకు తెలీదు. ఈ పూట కూడా గంజే కాచాను, పచ్చడి తప్ప మరేమీ లేదు. అదే పెడదామా? అమ్మో, గొప్ప ఇంటి పెట్టమ్మా. అసలు మన ఇంట్లో భోంచేస్తారంటే గొప్ప, అట్లాంటిది గంజెట్ట తాగుతాడమ్మా, బాగుండదు. సత్తయ్య గారు, ఇలా రండి. ఏంటి బాబు? మీరేమీ అనుకోకండి, నేను కొంచెం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తారా? బాలేటోరే, ఉప్పు షాప్కేమో కుర్రోని పంపించింది, పప్పు సారేమో పొయ్యి మీద పెట్టింది. తమరు అలా కూకోండి, నేను వెళ్ళి కోటికి బొచ్చి పీకేసి ఇచ్చేసి వచ్చేస్తాను. అది కాదండి, నేను ఈ ఎండాకాలం మధ్యాహ్నం భోంచేయను, గంజి మాత్రమే తాగుతాను. ఓ, భలే సిక్కు వచ్చి పడిందే. సర్లేండి, తమరు బలాత్కారం చేయడం నాకు ఇష్టం లేదు. గంజే ఖాయం చేసుకుందాం. అమ్మా, ఆ కోడి బొచ్చు వచ్చేవరకు పీకుతాను, ఎక్కడ వంట అక్కడే ఆపేసి. బాబు గారికి ఎండాకాలంలో పచ్చి వంట గంజే తాగుతారంట, ఆ గంజే సిద్ధం చేయి. బాబు, తమరు కాలు కడుక్కోండి. ఇదిగో కాలు కడుక్కోండి, నీళ్ళు వెళ్ళండి. పచ్చడి మాత్రం అదిరిపోయింది. అమ్మాయి చేసింది బాబు, దాని చేత్తో ఏం చేసినా అంతే బ్రహ్మాండంగా ఉంటది. దాని అమ్మ కూడా అంతే బాబు, ఒక్క ముద్ద తిందామని కూర్చుంటే 2 కంచాలు లేపేయాల్సిందే. కొంతమంది చేతి పెట్టి అలాగే ఉంటుందండి. అవును, మీకు ఒకతే కూతురా? అవును బాబు, కష్టానికి సుఖానికి నాకు మిగిలిన చిట్టి తల్లి ఇదొక్కతే. ఎట్టా కొట్టా తంటాలు పడి దాన్ని 5 చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోద్ది. ఏంటో దాని బతుకు ఎట్టా రాసిందో. మీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, భయపడకండి. ఆ మధ్య మా బంధువులు కుర్రోడొకడు బొంబాయిలో పనిచేస్తున్నాడు. ఆడితో అన్ని మాట్లాడేశాను. తీరా ముహూర్తం అనేసరికి చేసుకోరని మొండికేసింది. ఎంత బతిమాలేనో వినిపించుకోలేదు. అది కాదండి, నా పాటికి నేను పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు? ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్ల అడుగునమే. నేను ఎదురుగా ఉండి 3 సార్లు గుర్తు చేస్తే కానీ మంచినీళ్ళు కూడా తాగడు. అలాంటిది నేను వెళ్ళిపోతే ఈయనేమైపోతాడు? మీరే చెప్పండి. మీ అమ్మాయి అనేది కూడా నిజమేనండి. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే మా బోటోడికి ఎలా కుదురుద్దు బాబు. బాబు, అడుగుతున్నాను ఏమనుకోకండి. తమ పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా మంచి కుర్రోడు ఉంటే కాస్త చూసి చెప్పండి. నాకేం పెద్ద ఆశలు లేవు. నా కూతురికి 3 పూట్ల కాస్త గెంజి పోసి దాని కంట్లో తడి రాకుండా చూసుకునేవాడైతే చాలు. అలాగేనండి, చూసి చెప్తాను.
మరి నేను బయలుదేరనా? అలాగే బాబు, రేపు పొద్దున గేదెలు తోలుకు నేను వచ్చేస్తాను. అలాగే వస్తానండి.